నేను మీ మీనాక్షి. ఈరోజు మనము ప్రపంచంలో కల్లా ఎత్తైన జలపాతం గురించి తెలుసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. చిన్నప్పటి నుంచి మనం బుక్స్‌లో చదివి సో, అవునండి. నయగరా జలపాతము. చానా బావుంటుంది. సో, కొన్ని ప్లేసెస్ మనం ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తాము. ఏదో టూర్ వేసుకోవాలి వెళ్ళాలని. కానీ కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలని మన బ్రెయిన్‌లో పెట్టుకొని అనుకోని వెళ్తాము. అలా అనుకోని వెళ్ళాల్సిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటండి. సో, ఎంతో బావుంటుంది. అలా పైనుంచి అలా ఫాల్స్ నొరగలు కక్కుతూ పడుతూ ఉంటే, మనం సైడ్ నుంచి చూస్తున్నా బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం బోట్‌లో ట్రావెల్ చేసి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా బావుంటుందది. అండ్ ఈ జలపాతము ఒక సైడ్ కెనడాని, ఒక సైడ్ యూఎస్‌ని సెపరేట్ చేస్తూ వెళ్తుంది. సో, మనం యూఎస్ సైడ్ నుంచొని చూస్తూ ఉంటే, అటు కెనడా సైడ్ నుంచి మనకంతా సిటీ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అన్ని మనకు మనుషులు కూడా కనిపిస్తారండి. అండ్ మనము నయగర జలపాతాన్ని దగ్గరికెళ్ళి చూడడం కోసము 'మేడ్ ఆఫ్ ద మిస్ట్' అని ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. అది మనం బోట్‌లో మనని జలపాతానికి దగ్గరగా తీసుకొని వెళ్తారు. నురగలుగా వస్తుంది కదా! ఆ ప్లేస్ దాకా తీసుకెళ్తారు మనల్ని ఆల్మోస్ట్. అండ్ మన సైడ్ నుంచి యూఎస్ సైడ్ నుంచి బ్లూ కలర్ ఆ జాకెట్స్ లాగా కవర్ చేసుకొని వెళ్తుంటే, అటు సైడ్ కెనడా సైడ్ నుంచి రెడ్ కలర్ వేసుకొని ఆ బోట్స్ అన్ని అలా పక్క పక్కన అలా వెళ్తూ ఉంటే అది చాలా బాగుంటుంది చూడ్డానికి. అలా యూనిఫామ్ వేసుకున్నట్టు ఆ కలర్ కోడ్ని బట్టి మనం ఏ కంట్రీ వాళ్ళని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇలా బోట్లో వెళ్తున్నప్పుడు ఆ బర్డ్స్ అలా ఎగురుతూ చూసారా ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. నాకైతే తెగ నచ్చేసిందండి. మేము ఈ మధ్య బాగానే ఫ్రీక్వెంట్గా ట్రిప్లు వేస్తూ ఉంటున్నాము. నయగరాకి ముందు కూడా మేము ఒకసారి వెళ్ళున్నాము మా ఇలాస్ వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ 'మేడ్ ఆఫ్ ద మిస్ట్' ఇంకొకటి మనం బాగా చెప్పుకోవాల్సిందంటే, ఆల్వేస్ రెయిన్బోస్ చూడొచ్చు మనము. యాజ్ లాంగ్ యాజ్ మీరు బాగా సన్నీగా ఉన్నప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ 'మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి' వెళ్ళినప్పుడు మనకు మామూలుగా అయితే వర్షం పడ్డప్పుడు మాత్రమే కనిపిస్తుందండి రెయిన్బో. కానీ ఈరోజు క్లౌడీగా ఉంది. కానీ ఇక్కడ నయగార దగ్గర ఎప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఎండ ఉన్నంతప్పుడంతా మీకు రెయిన్బో చూడొచ్చు. ఆ కెనడా సైడ్ నుంచి వచ్చే ఆ ఎండ రిఫ్లెక్షన్ తోటి వాటర్ వల్ల మనకి రెయిన్బో కనిపిస్తుంది. రెయిన్బో చూడడము ఒకటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఆ రెయిన్బో కూడా బో షేప్లో కాదు, సమ్ టైమ్స్ అది జీరో షేప్లో వస్తుంది. అది రియల్లీ థ్రిల్లింగ్. అసలు అలా వచ్చినప్పుడు ఎలా అరుస్తారు తెలుసా బోట్స్లో వాళ్ళు. ఎందుకంటే అది రేర్ కదా, మనం ఎప్పుడు చూడడం అలా జీరో షేప్స్లో రెయిన్బోస్. సో అది చాలా బాగుంటుంది. 'మేడ్ ఆఫ్ ద మిస్ట్' మెయిన్ అది మనకి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అట్లా వెళ్ళినప్పుడు కూడా మనకి దగ్గరగా వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ తుంపర్లన్నీ మన మీద పడుతూ. చూసారా రెయిన్బో. ఇప్పుడు రెయిన్బో ఇలా వచ్చింది లైట్గా కనిపించకుండా, ఎందుకంటే ఆ వెలుతురు సరిగ్గా లేదు, సన్నీగా లేదు ఈరోజు. అండ్ నైట్ మిస్ అవ్వకుండా చూడాల్సింది లేజర్ షో. దానికోసం వెయిట్ చేసి ఎంతో మంది చూస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వాటర్ ఫాల్స్ అలా కలర్స్ చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటే, ఇటు సైడ్ అటు సైడ్ సిటీ లైట్స్ మధ్య ఎంత బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి రండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.